డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి అంశంలో కొందరు అసోసియేషన్ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యి కోర్టుకు ఎక్కడాన్ని ఏపీవీసీ తీవ్రంగా ఖండిస్తుందంటూ కూడా లక్ష్మయ్య ఏపీవీసీ రిజిస్టర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో మాట్లాడదాం అసలు ఏం జరిగిందనేది. ఏంటి అసలు ఈ కాంట్రవర్సీ ఏంటి? ఎందుకు కోర్టు దాకా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇది ఒక రకమైనటువంటి పొలిటికల్ ప్రేరేపితమైనటువంటి చర్య. దానికి అనూహ్యంగా మా అసోసియేషన్ సభ్యులు బలయ్యారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వాళ్ళ యొక్క టైం అంతా వృధా చేసుకుని ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా డైరెక్టర్గా ఎవరుండాలి అనేటువంటిది అది సీఎం గారు తన యొక్క టీంలో ఉన్నటువంటి ఒక యాక్టివ్ మెంబరు. యానిమల్ హస్బెండరీ అనేటువంటిది ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక సెక్ట్ కాబట్టి ఒక ప్రైమరీ సెక్టార్లో. సో ఆయనకి ఎఫిషియెంట్గా ఎవరైతే పని చేస్తారనుకుంటారో వారిని నియమించుకోవడం అనేటువంటిది ఆయన ఆనవాయితీ. అది సర్వీస్లో ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు, సర్వీస్లో రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని తీసుకోవచ్చు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి పద్ధతుల్ని తన యొక్క టీంని సక్రమంగా నడిపించేదానికి ఎవరైతే అవసరమో వాళ్ళని తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే అనూహ్యంగా అలా తీసుకున్నటువంటి నేపథ్యంలో మా ఆఫీసర్స్ అసోసియేషను, అట్లానే వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషను వాళ్ళు కోర్టుకి వెళ్ళటం అనేటువంటిది ఒక మంచి పరిణామంగా మేము భావించటం లేదు. దాని నేపథ్యంలో స్పెషల్ సిఎస్ గారు ఈరోజు కోర్టు ముందు నుంచొని ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది కాబట్టి దాంతో ఒక బాధాకరమైనటువంటి వాతావరణం అది. సో అలాంటి కార్యక్రమాలు చేయొద్దు. ఎవరి పరిధులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పరిస్థితులు. ముందు ఏపీవీసీతో కానీ మిగిలినటువంటి డాక్టర్లతో కానీ మాట్లాడటం జరగలేదు. అలాంటి కార్యక్రమాలు ఏమీ జరగలేదు. అది ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చొని వాళ్ళకి నచ్చిన విధంగా దాన్ని చేయటం అనేటువంటిది. పొలిటికల్ ఒత్తిడి అంటే ఏది ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళే కొంతమంది ఏమైనా ఒత్తిడి చేసే ప్రయత్నం జరిగింది వాళ్ళ మీద? అది ఏం జరిగిందనేటువంటిది ఆ ఒత్తిడి చేసినటువంటి వాళ్ళకి, చేయించుకున్నటువంటి వాళ్ళకి తెలుసు, కానీ మీకు మాకు తెలియనటువంటి పరిస్థితి. సో అది ఏమైనా కానివ్వండి, ఇప్పుడు ఇలాంటి వివాదం లేదు కదా, ఇప్పుడు ఎందుకు? ఎప్పుడు లేనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు కాబట్టి అందరికీ ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం అనేటువంటి జరిగింది. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. సో అట్లీస్ట్ ఇప్పటికన్నా మన డ్యూటీలు బాగా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక పరిస్థితి ఉంటే బాగుంటుందని ఏపీవీసీ భావిస్తూ ఉంది. ఇప్పుడు కోర్టులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఈరోజు? కానీ జరిగిందే ఏమన్నా దానిపై? ఇప్పుడు మన సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ఏంటంటే డైరెక్టర్గా నియామకం చెల్లదు అని చెప్పి అప్పుడు ఇవ్వటం జరిగింది. సో ఆ తీర్పుని ఈరోజు స్టే తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో ఫైనల్గా ఇంకా వర్డిక్ట్ ఉంది, అది ఇంకెప్పుడు వస్తుందో. ప్రస్తుతానికైతే దాని మీద సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి దీని మీద స్టే విధించడం జరిగింది. వాళ్ళ అబ్జెక్షన్లు ఏంటి అనేది ఏపీవీసీ ఏమైనా మాట్లాడడం జరిగిందా? సయోధ్య కుదిరిచ్చే ప్రయత్నాలు ఏమైనా జరిగాయి ఏంటి? అంటే ఇక్కడ మనకు అనవసరమైనటువంటి సబ్జెక్టులోకి మనం వెళ్ళకూడదు అనేటువంటిది ఏపీవీసీ ఒక రెగ్యులేటింగ్ బాడీగా ఒక ఇన్సబార్డినేషన్ అనేటువంటిది జరుగుతుంది. డైరెక్టర్ యొక్క డైరెక్షన్ ప్రకారంగా నడుచుకోవాల్సినటువంటి వ్యక్తులు మీరు డైరెక్టర్గా పనికిరారు, మీరు వెళ్ళండి అని చెప్పేటువంటి పరిస్థితి రాకూడదు. ఆ ఇన్సబార్డినేషన్ అనేటువంటిది జరగకూడదు. అది జరిగినందువల్ల ఏంటంటే కంట్రోల్ లేకుండా పోతూ ఉంటుంది. వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారనేటువంటిది అది మనకి తెలియనటువంటి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి దామోదర్ నాయుడు గారు ఎవరైతే డైరెక్టర్గా ఉన్నారో వారు ప్రతి దీంట్లోనూ వర్క్ చేసి అన్ని రకాలుగా అనుభవాన్ని సంపాదించి అటు ఫార్మ్స్లో పనిచేశారు, తర్వాత ఇటు వెటనరీ క్లినిక్స్లో డిస్పెన్సరీస్లో పనిచేశారు, తర్వాత కింద స్థాయి నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి మరి ఎలాంటి లోపం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి సీనియర్స్ అందరిలో కల్లా సీనియర్ ఆయన కాబట్టి ఆయన యొక్క సర్వీసులు ఇంతకుముందు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని మారుమూలకి తోసేయటం జరిగింది రకరకాలైనటువంటి కారణాల వల్ల. సో ఆయన్ని ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు ఆయన సర్వీసులు ఉపయోగించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చింది. ఆయన ఉపయోగించుకుంటున్నారు. చాలా సక్రమంగా ఆయన యొక్క ఇచ్చినటువంటి బాధ్యతల్ని ఆయన సక్రమంగా నెరవేరుస్తూ ఉన్నారు.
సో అందరికీ దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ యాక్టివిటీ అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆ, మనం ఇది చెడుగా జరిగినటువంటి ఒక యాక్టివిటీ కాబట్టి అది జరగకుండా ఉంటే బాగుండు అనేటువంటిది మా అందరి యొక్క అభిలాష. అంటే ప్రధానంగా ఇందాక మాట్లాడుతూ కూడా మీరు విధులు నిర్వహించే వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఉండట్లేదనే ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అది వాస్తవంగా గుంటూరు పరిధిలో ఎక్కడైతే రూరల్ ఏరియాల్లో ఉండే వాళ్ళంతా గుంటూరులోనే ఉంటున్నారు. అది ఎట్లా చూడొచ్చు? సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కడ మనము ఉద్యోగం చేస్తున్నామో అక్కడ ఉండాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క నిబంధన. ముఖ్యంగా మా సర్వీసులు ఏవైతే ఉంటాయో, నువ్వు గుంటూరులో ఉండి వినుకొండలో ఉద్యోగం చేస్తానంటే అది వీలు పడినటువంటి పరిస్థితి. నేను రోజుకు 2 గంటలు జర్నీ చేస్తాను, పోయేస్తాను అని అంటే నువ్వు అసలు హెడ్ క్వార్టర్లో ఉండాలి. అది ఏపీవీసీ దాని మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంది. సరే, ఇదే అంశంలో గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండి ఏదైతే వెటనరీ డాక్టర్గా ఉండి మున్సిపాలిటీ చేపట్టి ఏబీసీలో టెండర్లో పనిచేస్తున్నారు. మరి దానిపైన ఎట్లా ఉండదు? టెండర్స్లో పనిచేయడం అని అంటే ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర వీళ్ళు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. క్లియర్గా ఇప్పుడు వెటనరీ డాక్టర్లు అనేక మంది పనిచేస్తున్నారు, గవర్నమెంట్ డాక్టర్లు. దేంట్లో ఏబీసీ కేంద్రం ఏబీసీ మన ఇక్కడ మున్సిపల్ వాళ్ళకి స్పెషలైజేషన్ ఉంటే దాంట్లో వర్క్ చేస్తే తప్పేముంది అందులో? అంటే అది వేరే కాంట్రాక్ట్ కిందే వస్తుంది కదా సార్. డైలీ ఇక్కడి నుంచి డిప్యుటేషన్ ఏం కాదు కదా. అదేమి ఈ వర్క్ చేసుకుంటూనే ఉదయం సమయంలో అట్లా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఖాళీ సమయం అనుమతి ఉంటుందా అసలు? అప్పుడు వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ అనాలి. ఇప్పుడు నాకు ఆపరేషన్ చేయటం అనేటువంటిది నా యొక్క స్పెషలైజేషన్. నా స్పెషలైజేషన్ని నేను ఉపయోగించుకోవచ్చు. దాంట్లో ఏమి నాలెడ్జ్ షేరింగ్ కానీ ప్రైవేట్ ప్రాక్టీస్ని ఏమి నిషేధించటం లేదు. బట్ ముందుగా నీకు ఎక్కడైతే ఉద్యోగం ఇచ్చారో దాన్ని చేసుకుంటూ నీ అదనపు సమయంలో నీ యొక్క నాలెడ్జ్ని నువ్వు షేర్ చేసుకోవటం కానివ్వండి, నీ యొక్క స్పెషలైజేషన్ నువ్వు పెట్టుకోవటం కానివ్వండి, ఎలాంటి ప్రాబ్లము ఏమీ ఉండదు. అది ఎక్కడా కూడాను మనము దాని మీద ప్రభుత్వంలో నువ్వు ఇది చేయొద్దు అని చెప్పలేదు. నీకు ఇచ్చినటువంటి పనిని చేస్తూ అదనంగా మీరు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సాయంత్రం పూట క్లినిక్స్లు పెట్టుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకుంటూ క్లినిక్ పెట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం ఏం లేదు. దాని మీద ఇంకా ఇప్పుడు సంపూర్ణంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఇవన్నీ ఇంకా చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే అలాంటి నియమ నిబంధనలు ఏంటి లేవు, వాళ్ళు చేసుకోవచ్చు. ఏమన్నా విజిట్లు చేస్తుందా సార్ రాష్ట్ర వ్యాప్తంగా? ఏమన్నా లోపాలు గుర్తిస్తున్నారా వైద్యానికి సంబంధించి? కానీ మీ ద్వారా ఏమన్నా అక్కడ పాలిక్లినిక్లకి ఏమన్నా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు ఏపీవీసీ ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ ప్రభుత్వానికి నివేదించి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ గుర్తించి ఎప్పటికప్పటికీ ప్రభుత్వానికి తగు నిర్ణయాలు తీసుకునేటువంటి విషయం మీద స్పష్టంగా రిపోర్ట్స్ పంపిస్తుండడం జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మనకి జిల్లా ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా 24/7 ఉండే విధంగా దాన్ని ఉంచాలని చెప్పి ఇప్పుడు మనకి విజయవాడలో 24/7 ఉంటుంది. సో అట్లానే గుంటూరులో కూడా ఉండాలి కదా. మరి సాయంత్రం పూట ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా కెనైన్ ప్రాక్టీసు వీటిల్లో ఎమర్జెన్సీస్ వస్తే మరి వాటిని చిన్నపిల్లల కన్నా ఎక్కువగా చూస్తున్నటువంటి నేపథ్యంలో మరి 24/7 అనేటువంటిది మనకు ఇప్పుడు అవసరం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కనీసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 పనిచేయాలి. 2 షిఫ్ట్లో లేదా 3 షిఫ్ట్స్లో డాక్టర్స్ని అక్కడ ఉంచే విధంగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి సూచించడం జరిగింది. అబ్స్ట్రాక్ట్ చేశారు అనేది మీరు ఇందాక మాట్లాడటం జరిగింది. ఏపీవీసీ రాకూడదని. ఇప్పుడు ఎక్కడే పోయినా ఏమొస్తుందని అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి చైర్మను, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రెసిడెంటు ఎప్పుడూ రాలేదు అని అంటే అది వాళ్ళని అడగాల్సినటువంటి విషయము. ఇక్కడ డాక్టర్స్ని ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి కార్యక్రమమే కాదు ఇక్కడ. ఇది ఇట్ ఈస్ ఎ రెగ్యులేటింగ్ బాడీ. ఆ రెగ్యులేషన్ అనేటువంటిది పక్కాగా రెగ్యులేషన్ అంటే కంట్రోల్ చేయటం. ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో ఎక్కడైతే ల్యాప్సెస్ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఏపీవీసీ ఉంటుంది అని మనకు చట్టం చెప్తా ఉంది. పార్లమెంటు చట్టం ప్రకారంగా చేసినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇది. కాబట్టి దాని ప్రకారంగా విధులు నడుచుకుంటాం. కానీ మీరు రావద్దు అని అంటే రాకుండా పోయేటువంటి ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా ఎక్కడికైనా, ఏ కాలేజీకైనా, ఏ ఇన్స్టిట్యూషన్కైనా పోయి అక్కడ సక్రమంగా ఉందా లేదా అని చెప్పించేటువంటి అధికారం
ఏపీవీసీకి ఎప్పుడూ ఉంది. ఇది ప్రధానంగా కూడా డైరెక్టర్ ఎంపికకి సంబంధించినటువంటి అంశంలో అసోసియేషన్లు కానీ ఆఫీసర్స్ కానీ ఇన్వాల్వ్ అవ్వటం కరెక్ట్ కాదనే విధంగా కూడా అశ్మయ్య గారు చెప్తున్నారు. కంపల్సరీగా ఏపీవీసీ బాధ్యతలను నిర్వహించడంలో కొంతమంది విధులకు ఆటంకాలు కూడా కలిగిస్తున్నారు. ఇది ఒక బాడీగా ముందుకు వెళ్ళటానికి కూడా అన్ని రకాలుగా అవకాశం ఉందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటనరీ కౌన్సిల్ ఒక రిజిస్టర్డ్ బాడీ అని చాలామంది ఒక అపోహలో ఉన్నారు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి బాడీ మాత్రమే కాదు, ఇది ఒక రెగ్యులేటింగ్ బాడీ. సో రెగ్యులేటింగ్ అని అంటే రెండు విషయాలను రెగ్యులేట్ చేస్తుంది. ఒకటి, వెటనరీ సర్వీసెస్ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతాయో ఏపీవీసీ యొక్క రోల్ అక్కడ ఉంటుంది. రెండు, వెటనరీ ఎడ్యుకేషన్, వెటనరీ కాలేజెస్ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, ఎక్కడైతే వెటనరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటుందో అక్కడ కూడా ఏపీవీసీ ఉంటుంది. ఇది చెప్పవలసినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది దగ్గర ఏర్పడుతూ ఉన్నది. గత సంవత్సర కాలంగా మనం గనక చూసినట్టయితే అనేక మంది ఎవరి ఉద్యోగాలు వారు సక్రమంగా నిర్వహిస్తూ, మమ్మల్ని జాయింట్ డైరెక్టర్ చూస్తున్నాడా, అసిస్టెంట్ డైరెక్టర్ చూస్తున్నాడా, డైరెక్టర్ వస్తున్నాడా అనేటువంటి ఏమీ లేకోకుండా తమ ఉద్యోగాలు తాము చాలా సక్రమంగా, పద్ధతిగా, ఇంట్రెస్ట్గా చేస్తూ అటు రైతుల్ని మెప్పించుకుంటూ తమ సేవని తాము మంచిగా చేస్తున్నామని మెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే కొంతమంది ఈ కార్యక్రమాలను వదిలేసేసి ఏపీవీసీ ఎక్కడికన్నా విజిట్స్కి వెళ్తే ఏపీవీసీకి విజిట్స్ చేసేటువంటి అధికారం లేదని, ఏపీవీసీ తన యొక్క పరిధుల్ని మించుతుంది అని అనడంతో పాటు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అసోసియేషన్స్ అనేటువంటివి, అటు ఆఫీసర్స్ అసోసియేషన్ కావచ్చు, ఇటు విఏఎస్ అసోసియేషన్ కావచ్చు, లేదా ఇంకా ఇతర అసోసియేషన్స్ అయినా కావచ్చు. అసోసియేషన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తమ అసోసియేషన్ సభ్యులకు అవసరమైనటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు కానీ, లేదా అసోసియేషన్ సభ్యులకు ఏదైనా పర్సనల్గా ఏమన్నా జరిగినట్టయితే, చెడు చేసినట్టయితే, అటు ప్రమోషన్లో కానివ్వండి, ఇటు ఇతర కార్యక్రమాల్లో కానీ చేసినట్టయితే, అన్యాయం జరిగినట్టయితే అసోసియేషన్ కెన్ రిక్వెస్ట్ ది అడ్మినిస్ట్రేషన్ టు లుక్ ఇన్ టు దట్ మ్యాటర్. దాన్ని వదిలేసేసి రకరకాలైనటువంటి అపాయింట్మెంట్స్లోకి వెళ్ళటం, అంతనే కాకోకుండా కోర్టులకు వెళ్ళటం. ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం ఏంటంటే, ఈరోజు మా స్పెషల్ సిఎస్ గారు కోర్టులోకి హాజరుపరిచే విధంగా, మరి ఆయన కోర్టు ముందు నుంచోబెట్టేటువంటి విధంగా అసోసియేషన్స్ ప్రవర్తించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది కారణాలు ఏమన్నా ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి పద్ధతులు, మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విషయాలని మన పెద్దవాళ్ళకి మనం చెప్పాలి ఏమన్నా మీకు అన్యాయం జరిగినట్టయితే. అంతేగాని మనకు ఎవరైతే సాక్షాత్తు స్పెషల్ సిఎస్ ఉన్నారో డిపార్ట్మెంట్కి, ఆయన తీసుకుని వెళ్ళి బోన్లో నుంచోబెట్టేటువంటి కార్యక్రమం చేయటం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఏపీవీసీ చైర్మన్గా నేను అందరికీ కూడాను, మన గ్రూప్ సభ్యులందరికీ విన్నవిస్తూ ఉన్నాను. ఇది మీరు కూడా ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఒక స్పెషల్ మ్యాండేట్ ఉంది, మనం మూగజీవాలకు సేవ చేసేటువంటి వ్యక్తులం. సో వాటి సేవలో మనం తరించాలి, వాటి సేవలో మనం పునీతులం అవ్వాలి తప్ప మిగిలినటువంటి గవర్నమెంట్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటి, గవర్నమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏంటి, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. దీంట్లో మన డెమోక్రటిక్ సెటప్లో ఎవరి యొక్క బాధ్యతలు వారికి స్పష్టంగా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ప్రెసిడెంట్ ఏం చేయాలి, రిజిస్ట్రార్ ఏం చేయాలి, స్పెషల్ సిఎస్ ఏం చేయాలి, గవర్నమెంట్ సీఎం గారు ఏం చేయాలి, సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా అసోసియేషన్స్ క్వశ్చన్ చేసి ఆ డైరెక్టర్ ఉండకూడదు, ఈ డైరెక్టర్ ఉండకూడదు, ఆ వ్యక్తి ఉండకూడదు, ఈ వ్యక్తి ఉండకూడదు అని చెప్తే మరి ఇంకా సీఎం గారు దేనికి ఉన్నట్టు?
కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం అనేటువంటి తగ్గించి తమ పరిధిలో తమకు ఇచ్చినటువంటి విధులను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా మన వాళ్ళందరినీ కూడాను, గ్రూప్ సభ్యులందరినీ కూడాను, అటు అసోసియేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్స్ని కానివ్వండి, ఇటు విఏఎస్ అసోసియేషన్స్ని కానివ్వండి, రిక్వెస్ట్ చేస్తూ మన యొక్క వృత్తికి మనము న్యాయం చేస్తూ అటు రైతుల్ని సంతోషపెడుతూ వారి యొక్క ఆదాయ మార్గాలను పెంచే విధంగా మనం ప్రవర్తించాలని చెప్పి కోరుకుంటూ, ఏపీవీసీ ఎక్కడైతే వెటనరీ సర్వీసెస్ ఎఫెక్ట్ అవుతాయో, ఎక్కడైతే వెటనరీ ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవుతుందో ఖచ్చితంగా అక్కడ ఉండి తీరుతుంది. ఇక్కడ ఏపీవీసీకి ఆ రూల్ లేదు. ఏపీవీసీ ఒక 6 మాసాలు జైలు శిక్ష కూడా వేసేటువంటి అధికారం ఉంది. ఆ విషయాన్ని కూడా మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అనెథికల్ ప్రాక్టీసెస్, ఇమ్మోరల్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని స్పష్టంగా ఎత్తి చూపడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మీ ఉద్యోగాల్లో మీరు పేషెంట్ రిజిస్టర్ రాయకపోతే మీరు ఉద్యోగం చెయ్యనట్టు లెక్క. ప్లీజ్ మైండ్ దిస్. మీరు ఎక్కడైనా సరే ఎవరైనా జాయింట్ డైరెక్టర్ గారు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ గారు కానీ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలని మనము వెటనరీ డిస్పెన్సరీస్లో మిగతా యూనిట్స్లో కూడాను చూడవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, అట్లానే మనకి మ్యాండేట్ ఏమైతే ఉందో ఆ మ్యాండేట్ని తప్పనిసరిగా చేయవాలి. అట్లానే ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్ పెట్టుకొని 100 కిలోమీటర్ల అవతల పక్కన నువ్వు నివసిస్తూ నేను ఉద్యోగం చేస్తున్నానంటే కూడా దాన్ని కూడా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు చాలా రకాలైనటువంటి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మీకు ఒక 1 మంత్ టైం ఇస్తున్నాం మీ దాన్ని మీరు సెట్ చేసుకునేదానికి. 1 మంత్ తర్వాత మీ ప్రాంతంలో మీరు చేసేటువంటి ప్రాంతంలో కనుక మీరు నివాసం ఉండకోకుండా, ఉద్యోగం చేయకోకుండా మనం చలాయించుకొని వెళ్ళిపోతామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఏపీవీసీ అక్కడ ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మన యొక్క ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ, మనకు మంచి పేరు తెచ్చుకుంటూ, ఎప్పుడు మేము సర్వీసులో చేరినప్పటి నుంచి చూస్తున్నాం, ప్రభుత్వ అధికారుల్లో ఉన్నటువంటి మండల స్థాయి అధికారుల్లో ఎవరన్నా బాగా ప్రజలకి దగ్గరగా ఉన్నారు అని అంటే వాళ్ళు వెటనరీ డాక్టరే. వెటనరీ డాక్టర్ మిగతా ఎండిఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ చేయలేనటువంటి పనులని ప్రజలతో చేయించాల్సినటువంటి పనులను కూడా ప్రభుత్వం వెటనరీ డాక్టర్ చెప్తే అక్కడ వింటారు అనేటువంటి పరిస్థితి ఉండేది. అది ఈరోజు కొద్ది కొద్దిగా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితిని కొంతమంది దగ్గర చూస్తున్నాం. దాదాపు 60% వరకు ఎలాంటి ఇన్స్పెక్షన్స్ లేకున్నా, ఎవరు అజమాయిషీ లేకున్నా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ రిమైనింగ్ 40% తమ ఉద్యోగాలను తాము చేయకోకుండా, తాము ఉండాల్సినటువంటి ప్రాంతాల్లో ఉండకోకుండా అలాగా ప్రజలని అటు అధికారులని బెదిరిస్తూ బెంబేలెత్తిస్తూ చేస్తున్నారు. ప్రభుత్వం దానిని చాలా సీరియస్గా తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మిగతా విషయాల్లో మనకు అనవసరమైనటువంటి విషయం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. తర్వాత మనము ఒక ఆహా ఎవరైతే ఉన్నారో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, వాళ్ళల్లో ఫేక్ సర్టిఫికెట్స్ ఒక 2000 వరకు ఉన్నాయని చెప్పి మనము ఇంత మునుపు నుంచి మాట్లాడుకుంటున్నాం. దాని మీద ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులు దానిని ఉదాసీనంగా పెడుతూ దానిని పట్టించుకోకుండా చేస్తున్నారు. ఎవరైతే అధికారులు దానిని మభ్యపెట్టాలని, తర్వాత సర్టిఫికెట్లని ఏదన్నా మాయ చేయాలని చూస్తే మాత్రం ఆ అధికారుల మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి సర్టిఫికెట్స్ విషయంలో అక్కడ కాలేజీ ఉందా, ఆ కాలేజీలో ఉన్నటువంటి విషయాల్లో ఈ పేరు ఉందా లేదా, ఎక్కడి నుంచి వీళ్ళకి వచ్చింది, ఏ సంవత్సరం వచ్చింది, ఆ సంవత్సరంలో ఉన్నటువంటి మిగిలిన విషయాలు ఏమన్నా ఉన్నాయా, మనకి తత్సంబంధిత విషయాలను కూడా అధికారులు చూడవలసిందిగా, ఆ సర్టిఫికెట్ యొక్క నిగ్గు తేల్చవలసిందిగా ఈ సందర్భంగా దీనిని చూస్తున్నటువంటి అధికారులందరూ కూడాను రిక్వెస్ట్ చేస్తూ, అలా ఉదాసీనత అనేటువంటిది పనికిరాదు, సర్టిఫికెట్లు కరెక్టా కాదా అనేటువంటిది తేల్చవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, మనము ఎవరి పరిధిలో వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ మన ప్రొఫెషన్కి మంచి పేరు తేవటం, ప్రభుత్వానికి మంచి పేరు తేవటం మనం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అసోసియేషన్స్, ఆఫీసర్స్ అసోసియేషన్ అని మాకు ఒకటి ఉంది, వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ ఉంది. సో వాళ్ళు ఇద్దరూ కలిపి కోర్టుకి వేయటం జరిగింది. డైరెక్టర్ అపాయింట్మెంట్ అనేటువంటిది తప్పు అని.
ప్రమోషన్లో కాదు. ఇప్పుడు ఎవరు డైరెక్టర్గా ఉండాలనేటువంటిది ఎవరు డిసైడ్ చేయాలి? ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు తన యొక్క టీంలో ఎవరిని పెట్టుకోవాలనుకుంటారో, ఎవరైతే ఎఫిషియెంట్గా ప్రోగ్రామ్ను నడిపించగలుగుతారో వారిని పెట్టుకోవటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం అది. సో ఆ విషయంలోకి అసోసియేషన్కి సంబంధం లేనటువంటి విషయం అది. అసోసియేషన్స్ హ్యాస్ టు వర్క్ అండర్ ది డైరెక్టర్ ఎవరు ఉండాలనేది డిసైడ్ చేసేది అసోసియేషన్ కాదు కదా. అసోసియేషన్ సంప్రదించి అసోసియేషన్ వాళ్ళు చెప్తేనే డైరెక్టర్ నియమించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయదు, చేయకూడదు. డెమోక్రటిక్ సెటప్లో అది సీఎం గారు తర్వాత క్యాబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్ అది. సో దాన్ని క్వశ్చన్ చేసి దాన్ని కోర్టులోకి వేసి మీకు ఈ అధికారం లేదు, మీరు తొలగిపోండి, మీకు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఇట్లాంటి విపరీతమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు కోర్టులో కూడా వాళ్ళు ఇంత మునుపు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని స్టే చేయటం అనేటువంటిది జరిగింది కాబట్టి సో ఈ సందర్భంగా మనము మన పరిధుల్లో మనం పనిచేద్దామని చెప్పి మా సభ్యులందరికీ కూడాను మీ అందరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.